హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డాకర్ టూల్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేను జస్ట్ కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియోలో, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, వాట్ ఈజ్ డాకర్ అనేది మనకు తెలియాలి. సో డాకర్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డాకర్ అనేది మనకి కంటైనరైజేషన్ టూల్ అని అంటాం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఇది వచ్చేసి మనకి కంటైనర్స్ని, ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి డెఫినేషన్, డాకర్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ దట్ సింప్లిఫైస్ ద డిప్లాయ్మెంట్, స్కేలింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ యూజింగ్ లైట్ వెయిట్ కంటైనర్స్ అని అంటున్నాం. ఓకేనా? ఈ కంటైనర్స్ యూజ్ చేసి మనము అప్లికేషన్ని ఇంకా స్మూత్గా డెవలప్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఇది మనకి డాకర్ గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డాకర్ అని అంటున్నాం. సో మనకి డాకర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, లైక్ డాకర్ ఇంజన్ అని, ఓకే, డాకర్ ఇంజన్ అండ్ డాకర్ కంటైనర్స్, డాకర్ కంటైనర్స్ and docker images, and docker compose. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, వీటి గురించి తెలుసుకోండి. ఓకేనా? ఫస్ట్ డాకర్ ఇంజన్ అంటే ఏంటి, కంటైనర్కి ఇమేజ్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ డాకర్ కంపోజ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేవి తెలుసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, కమాండ్స్ టు క్రియేట్ కంటైనర్ టు క్రియేట్ ద ఇమేజెస్ అని అంటున్నాం. ఓకేనా? అంటే మనకి ఒక కంటైనర్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఇమేజ్ క్రియేట్ చేసి ఆ తర్వాత కంటైనర్ని క్రియేట్ చేసి రన్ చేస్తాం. సో దానికి మనం ఎలాంటి కమాండ్స్ యూజ్ చేస్తాం అనేది మీకు తెలియాలి. సో ఆల్రెడీ మనకి లైక్ డాకర్ బిల్డ్ కమాండ్ ఉంటుంది, డాకర్ బిల్డ్ i20 కమాండ్, అండ్ కంటైనర్ని రన్ చేయడానికి డాకర్ రన్ కమాండ్ యూజ్ చేస్తాం. సో వాటి గురించి ఒక క్లారిఫికేషన్ వచ్చేంత వరకు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ డాకర్ హబ్ అని అంటున్నాం. ఈ డాకర్ హబ్ అంటే ఏంటి? డాకర్ హబ్ అనేది మనకి ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఈ డాకర్ హబ్ నుండి మనం ఇమేజెస్ని పుల్ చేసుకోవచ్చు అండ్ మన ఇమేజెస్ని పుష్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో అంటే మనకి వేరే వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ అయితే ఉంటాయి, సో వాటిని మనం పుల్ చేసుకొని కంటైనర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డాకర్ హబ్ ఈజ్ ఎ కంటైనర్ రిజిస్ట్రీ దట్ సర్వ్స్ యాజ్ ఎ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఫర్ డాకర్ ఇమేజెస్ అని అంటున్నాం. ఓకేనా? దీంట్లో మనకి డాకర్ ఇమేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, సో వాటిని యూజ్ చేసి మనము లైక్ కంటైనర్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ని కూడా మనం డాకర్ హబ్కి పుష్ చేస్తే సో దట్ ఆ ఇమేజెస్ని వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి డాకర్ హబ్ గురించి. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి వీటిపైన డిస్కస్ చేద్దాము. అండ్ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి, మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లో మీకు డాకర్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే మనకు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళని రీచ్ అవుతే వాళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంటుంది, అక్కడైనా మీరు సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.